వెల్కమ్ టు వామ్కా మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామ్కా మ్యాథమెటిక్స్. మనం ముందుగా అనుకున్న విధంగా మార్చ్ మొదటి వారంలో మా ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఐసెట్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు, అంటే షెడ్యూల్ ఎలా ఉంది, అప్లికేషన్స్ ఎలా చేయాలి అండ్ సిలబస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చాలామందికి ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. నేను దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. సో మనం ఏం చేస్తామంటే గూగుల్లో ఈ విధంగా టీజీ ఐసెట్ కానీ తెలంగాణ ఐసెట్ కానీ 2025 అని చెప్పి సెర్చ్ చేస్తాం. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు వచ్చే ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో మనకు అఫీషియల్ వెబ్సైట్ కాదండి. సో కింద ఇక్కడ ఇస్తున్నట్టు చూడండి, టీజీ ఐసెట్ 2025. ఈవెన్ ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్ కాదు, ఇది ఒక పీడిఎఫ్ రూపంలో ఉంది. సో ఇలా మనం అఫీషియల్ వెబ్సైట్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ అడ్రస్ బార్ చూడండి, నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. iset.tgche.ac.in ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. పేజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. సో వన్స్ మనం అఫీషియల్ పేజ్ కనుక వెళ్తే ఇక్కడ మీకు ఈ ఇయర్ మహాత్మా గాంధీ వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి మహాత్మా గాంధీ యూనివర్సిటీ లోగో అనేది మనకు ఫోటో అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెనూ చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ బులెట్ మొత్తం కూడా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి లేటెస్ట్ న్యూస్ కూడా అప్డేట్ అవుతుంటుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మనకి సబ్మిషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అండి, 10th మార్చ్. ఇక్కడ ఉంది చూడండి, 10th మార్చ్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఫీజు వివరాలు కానివ్వండి, ఎగ్జామ్ డేట్ వివరాలు కానీ మెయిన్ పేజ్లో కూడా ఇచ్చాడండి. సో మెయిన్ పేజ్లో చాలా టాప్స్ ఉంటాయి. మీకు మాక్ టెస్ట్, ప్రీవియస్ పేపర్ ఇస్తాడు, సిలబస్ ఇస్తాడు. సో ఇక్కడ ప్రతిదీ కూడా మీకు మెయిన్ పేపర్లో కూడా క్లియర్గా ఉంటుంది. సో ముందుగా మనం ఏం చూద్దామంటే షెడ్యూల్ చూద్దామండి. సో ఇంపార్టెంట్ షెడ్యూల్ ఏ విధంగా ఇచ్చాడంటే, సో మనకి షెడ్యూల్లో ముఖ్యంగా డేట్స్ కనుక చూస్తే మార్చ్ 6th రోజు, అంటే నిన్న మనకి అఫీషియల్ వెబ్సైట్ వెలువడింది. అండ్ 10th మార్చ్ రోజు మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ వితౌట్ లేట్ ఫీ అనేది లేకుండా 3rd మే వరకు అప్లికేషన్స్ ఉంటాయి. నేను లేట్ ఫీ వివరాలు చెప్పానండి మీకు. లేట్ ఫీ వద్దండి, చాలా టైం ఉంది, 2 months ఆఫ్ టైంలో మీరు అప్లికేషన్ చేయండి. ముందు చేయండి, మీకు నియరెస్ట్ సెంటర్ వస్తుంది. సెంటర్స్ ఏంటని కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే ఫీజు 550, జనరల్ ఓబీసీ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే 750 రూపీస్. అంటే బీసీ వాళ్ళకు, ఓసీ వాళ్ళకు 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు. ఇక ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే June 8th, June 9th ఎగ్జామ్ ఉంటుంది, 2 షిఫ్ట్లో ఉంటుంది, మనం ముందుగా డిస్కస్ చేసాం. అండ్ మీకు కీ వచ్చేసి 21st June ఇస్తుండు. అండ్ దీనిపైన డౌట్స్ ఏమైనా ఉన్నా, అబ్జెక్షన్స్ ఏమన్నా 22nd నుంచి 26 వరకు అబ్జెక్షన్స్ ఇస్తాం. అండ్ మీకు ఫైనల్గా రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే May 7th, July, అంటే 1 month గ్యాప్ తీసుకొని ఫైనల్ రిజల్ట్ ఇస్తాడండి. ఇది కంప్లీట్ షెడ్యూల్. సరే ఇక్కడ 10th మార్చ్ స్టార్ట్ అవుతుందంటే మార్నింగ్ స్టార్ట్ చేయండి, ఏదో ఈవినింగ్ నైట్ స్టార్ట్ చేస్తారు. మీరు 11th మార్చ్ నుంచి అప్లై చేయండి, 11th మార్చ్ నుండి అప్లై చేయండి. ఇక కమింగ్ టు సిలబస్ అండి. ఇక సిలబస్ విషయంలో మన వామ్కా మ్యాథ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రిపరేషన్ 100% సరిపోతుందండి. ఆల్రెడీ మనం ప్రీవియస్లీ కూడా నేను చెప్పాను, ఏదైతే సిలబస్ చెప్పానో అదే సిలబస్ ప్రకారంగా క్వశ్చన్ పేపర్ ఉంది. ఏ మాత్రం మార్పు లేకుండా 2024 ఐసెట్ ఎట్లా ఉందో సేమ్ టు సేమ్ సిలబస్ ఇస్తాడు అని చెప్పినా అదే విధంగా ఇచ్చాడు. ఎందుకంటే మనకి 2023 కావచ్చు, 2022 కావచ్చు, సేమ్ సిలబస్ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ 2025 సిలబస్ కనుక చూస్తే సేమ్ అండి. ఇంకా దీనిపైన నంబర్ ఆఫ్ వీడియోస్ మనం ఇచ్చినాం అండ్ అనాలిసిస్ చేసినాము. సో ప్రిపరేషన్ ప్లాన్స్ ఇచ్చిన ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఇదంతా కూడా మీకు టాలీ అవుతుంది. సేమ్ డేటా సఫిషియన్సీ 20 questions, ప్రాబ్లమ్ సాల్వింగ్లో సిరీస్, డేటా అనాలిసిస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డేటా టైం మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్. ఇక దీని తర్వాత అర్థమెటికల్ ఎబిలిటీ 17 టాపిక్స్, ఆల్జీబ్రాలో 13 టాపిక్స్. సో స్టాటిస్టికల్ ఎబిలిటీలో మెయిన్, మీడియం మోడ్, సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబబిలిటీ యాజ్ టీజ్గా ఇచ్చాడు. అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ వచ్చేసి మనకి 50 questionsకి 50 marks. అండ్ టాపిక్స్ కూడా సేమ్ 8 టాపిక్స్ యాజ్ టీజ్గా ఇచ్చాడండి. ఇది మనకి సిలబస్. ఇవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మన యాప్లో పీడిఎఫ్స్ కూడా ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక అఫీషియల్ నోటిఫికేషన్ ఏముందంటే మీరు అన్నీ కలిపితే అఫీషియల్ నోటిఫికేషన్ అంటే ఐసెట్లో ఇప్పుడు ఏ యూనివర్సిటీస్ అంటే మనకున్న 9 యూనివర్సిటీస్ అన్నీ కూడా యూనివర్సిటీ ఐసెట్ కిందకి వస్తాయి. ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ ఉండాలి. అండ్ ముందుగా నేను ప్రతిసారి కూడా చెప్తా ఉంటాను చూడండి, ఇప్పుడు ఎంబీఏ చేయాలంటే ఎనీ డిగ్రీ, ఎంసీఏ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్టే ఉండాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇవో మ్యాథమెటిక్స్ ఎట్ 10+2 ఆర్ గ్రాడ్యుయేట్ లెవెల్. డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ అయి ఉంటే వాళ్ళు మనకి ఎంసీఏకి ఎలిజిబిలిటీ అండి. ఓకేనా? సో ఇది ఎంసీఏకి సంబంధించిన ఎలిజిబిలిటీ. మినిమం 50% అందరికి వస్తుంది, 5 CGPA కామన్. ఇక షెడ్యూల్ కూడా ఇచ్చాడండి, సేమ్ ఇంతకుముందు చెప్పిన షెడ్యూల్ కూడా ఇక్కడ ఇచ్చేసాడు. ఇక మీకు ఇక్కడ ఫీజు వివరాలు కూడా 750, 550 ఇంతకుముందు చెప్పాం. సో మీడియం ఆఫ్ టెస్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే 25%, దట్ ఈస్ 50 marks ఫర్
ఓసీ అండ్ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ క్వాలిఫై మార్క్స్ ఏం లేవు, ఎన్ని వచ్చినా క్వాలిఫైడ్. కానీ ర్యాంక్ సీట్లు తక్కువ ఉంటాయి. సీట్లు ఎన్ని ఉంటాయి? 38,000 సీట్లు ఉంటాయి. ఎంతమంది రాస్తారు? 80,000 మంది రాస్తారు. 80,000లో 38,000 సీట్లు అంటే సగం మందికే సీట్లు వస్తాయి. ఆల్మోస్ట్ 60,000-70,000 మంది క్వాలిఫై అవుతారు. పెద్ద విషయం కాదు అది. క్వాలిఫై అందరూ అవుతారు కానీ సీట్లు మాత్రం కొందరికే వస్తాయి, ఎందుకంటే సీట్లు తక్కువ ఉన్నాయి. ఓకేనా? ఇంకా మీకు నార్మలైజేషన్ ప్రకారంగా ఎట్లా చేస్తాడు, కన్సిడర్డ్ మార్క్స్ ఎట్లా తీసుకుంటాడు అని చెప్పి ఇంకొంచెం డెప్త్ అండి, ఇదంతా మనకు అవసరం ఉండదు. జనరల్గా మనం ఏదైతే చదువుతున్నామో అదొకటి సరిపోతుందండి. ఓకేనా? సో ఇది ఓన్లీ 1 ఇయర్కి వ్యాలిడిటీ ఉంటుందని చెప్పి మనకు క్లియర్గా ఇచ్చాడు. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు. ఇది కంప్లీట్ నోటిఫికేషన్ అండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు వామిక మ్యాథమెటిక్స్ నుంచి మీకు కోర్స్ ఇస్తున్నాం. మీకు అది తెలిసిన విషయమే. ఏమని ఇస్తున్నాము? మనకి టార్గెట్ ఐసెట్ 2025 పేరుతోటి తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సపరేట్గా ఇస్తున్నాం. అయితే ఈ రోజు స్పెషల్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చింది ఒకటి, రెండవది రేపు ఉమెన్స్ డే ఉంది. ఈ ఉమెన్స్ డేని మనం ఒక సెలబ్రేషన్గా చూసుకుంటూ ఒక కూపన్ కోడ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఫీజు ఎంత అండి? 1,500 రూపాయలు. ఈ 1,500 రూపాయల్లో మీకు కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే 1,200 రూపాయలు ఫీజు ఉంటుందండి. 300 రూపాయలు మీకు ఆఫర్ ఉంటుంది. ఆ కూపన్ అప్లై చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏపీ వాళ్ళకి 2 నెలలు ఉందండి, తెలంగాణ వాళ్ళకి 3 నెలలు ఉన్నాయి. సో తక్కువ టైంలో మీరు ప్రిపరేషన్ కావాలంటే వామిక మ్యాథ్స్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే మనము వీడియో క్లాసులు ఇస్తున్నాము, 10 మాక్ టెస్ట్లు ఇస్తున్నాము, ఇంపార్టెంట్ మనకి ప్రాక్టీస్ పేపర్స్ ఇస్తున్నాము, సండే లైవ్ క్లాస్ చెప్తున్నాము, కమ్యూనికేషన్ ఏబిలిటీకి పీడిఎఫ్స్ ఇస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కోర్సులో జాయిన్ కండి. నా నంబరు 9052450869 డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో నంబర్ కూడా చూడండి, మన అవసరం ఉంటే కాల్ చేయండి. సో తొందరగా జాయిన్ కండి, ఎక్కువ లేట్ చేయకండి. మీకు కంప్లీట్గా నేను సిలబస్ మొత్తాన్ని కూడా ఇచ్చేస్తున్నాను. వీడియో క్లాసెస్ ఉంటాయి, జస్ట్ వీడియో క్లాసెస్ అండ్ 60 days షెడ్యూల్ ఇచ్చాను. ఆ షెడ్యూల్ ప్రకారంగా చదివితే మీకు 100% ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. 100% ర్యాంక్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి. సో ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, అతి త్వరలో నేను ఒక శాంపిల్ ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని 11th రోజు పెడతానండి. మీకు 11th రోజు ఒక శాంపిల్ వీడియో ఇస్తాను, దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అది మీకు అడిషనల్గా కూడా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి.